హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి శనగల దోశ. శ్రావణ మాసంలో తాంబూలంలో శనగలు ఇస్తూ ఉంటారు. ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఒకసారి ఇలా దోశలు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. శనగలతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. ఈ శనగల దోశను ఎలా తయారు చేయాలో చూద్దాం. వరలక్ష్మి వ్రతానికి అందరికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఈ శనగలు మిగిలాయి. ఈ శనగలని వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నైట్ నానబెట్టాను. మిగిలిన ఈ శనగలని వరలక్ష్మి వ్రతం రోజు నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. మరుసటి రోజు బయటికి తీసి కూల్ తగ్గేంత వరకు పక్కన పెట్టేయాలి. మీరు ముందే దోశకి నానబెట్టుకోవాలనుకుంటే, రేపు దోశ వేసుకోవాలనుకుంటే ఈ రోజు నైట్ నానబెట్టుకోవాలి. వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి ఎన్ని ఉన్నాయో మెజర్ చేసుకోవాలి. నాకైతే ఈ కప్పుతో 2 కప్పులు శనగలు వచ్చాయి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1 ఇంచు అల్లం వేసుకోవాలి. తర్వాత చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసి ఆ నీళ్ళని పిండిలోకి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. పిండి అనేది చిక్కగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దోశ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోశ ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేయడం వల్ల ప్యాన్ నుండి దోశ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత పిండి వేసి ఇలా దోశ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని దోశలు వేసుకోవాలి. దోశ పైన వేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము తీసుకొని అన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా దోశ పైన వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ దోశ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బాగా కాల్చుకున్న తర్వాత దోశని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలోకి కాంబినేషన్ గా ఏ చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే కొబ్బరి చట్నీ చేశాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే శనగల దోశ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ శనగల దోశని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. అంతే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.